ప్రతి మహిళ సాధికారిత ఆత్మవిశ్వాసంతోనే మొదలవుతుంది. మరి ఆ ఆత్మవిశ్వాసాన్ని కల్పించేదెవరన్న ప్రశ్నల నుంచి తానే ముందుంటానంటూ జవాబుగా వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు కొంచెం చేయూత ఇవ్వాలే గాని వారు అద్భుతాలు సృష్టించగలరని నమ్మి అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తన ఆలోచనలను అమలు పరుస్తూనే ఉన్నారు. వారు ఊహ కందని పనులు చేస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన 3 రోజులకే ఒక సంఘటన జరిగింది. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హాస్పిటల్కు వెళ్లారు. సీఎం వస్తున్నారని తెలిసి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్, అటెండెంట్లను ఎక్కడికక్కడ సిబ్బంది ఆపేశారు. ఓ యువతి మాత్రం సీఎంను చూసి రేవంత్ అన్నా అని గట్టిగా పిలిచింది. నిజానికి సీఎం స్థాయి వ్యక్తి అలా ఎవరైనా పిలవగానే పలకాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క పిలుపుతో వెనక్కి తిరిగి చూసి ఆమె దగ్గరకు వెళ్లారు. హాస్పిటల్ బిల్లు గురించి చెప్తే బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలని, ఆ అమ్మాయికి సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆ ఒక్క పనితో ఆడబిడ్డల మనసుల్లో చెరగని ముద్ర వేశారు సీఎం. అందరికీ సీఎం, ఆడబిడ్డలకు మాత్రం రేవంత్ అన్నగా ఉండటమే ఇష్టం. లీడర్ అంటే స్థాయిని బట్టి మారిపోయేలా కాదు, ఏ స్థాయిలో ఉన్నా తనను నమ్ముకున్న వారికి అండగా ఉంటాన్ని ఈ చర్యతో నిరూపించారు. ఆనాడు నువ్వు సూపర్ అన్నా అంటూ ఆడబిడ్డలు ఆకాశానికెత్తేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల నుంచే ఆడబిడ్డల కోసం ఏమేమి చేయగలను చెప్పుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం అయ్యాక తన ఆలోచనలను వరుసగా అమలు చేస్తున్నారు. మహిళల పాత్ర ఇంటికే పరిమితం కాదు, ఆమె ఒక లీడర్, మార్పును సృష్టించే వ్యక్తి అని నమ్మారు. మహిళలు తలుచుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలిగే శక్తి వారికి ఉంటుందని, ఆ శక్తిని గుర్తించి వారికి ప్రోత్సాహం కల్పించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేయించారు. ఏ కుటుంబంలోనైనా ఆడబిడ్డ బాగుంటేనే ఇల్లు, పిల్లలు, ఆ కుటుంబం బాగుంటాయి అన్నది సీఎం నమ్మకం. అక్క చెల్లెళ్ళు కోటీశ్వర్లైతే రాష్ట్ర స్వరూపమే మారిపోతుందన్నది సీఎం నమ్మిన సిద్ధాంతం. గతంలో ప్రచారాల దగ్గర నుంచి ఇప్పుడు మహిళా సంఘాలతో సమావేశాల దాకా నోరారా అక్క అక్క అని పిలిచిన రేవంత్ వారిని ఇప్పుడు ఆర్థికంగా ఒక మెట్టు కాదు 10 మెట్లు పైకి ఎక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి అడుగు మహిళాభ్యుదయం కోసమే. ప్రజా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత మహిళలకే అని సీఎం పదే పదే అంటున్నారంటే ఆ ప్రయారిటీ అర్థం చేసుకోవచ్చు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించడమే వారి అభివృద్ధి పట్ల సీఎం రేవంత్ నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో మహిళలు సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది. ఈ సిద్ధాంతాన్ని డే 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే ఏ పనైనా, వ్యాపారమైనా చివరికి ఇందిరమ్మ ఇళ్లైనా మహిళల చేతికే పగ్గాలిస్తున్నారు. ఏ ఊరు వెళ్లినా వారిని కోటీశ్వర్లను చేయడమే లక్ష్యమంటున్నారు. ఇంట్లో సొంత అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములు ఎలా చూసుకుంటారో అంతకంటే ఎక్కువగా చూసుకోవాలంటూ సీఎం రేవంత్ ప్రతి క్షణం తాపత్రయపడుతున్నారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా వారికి భరోసా ఇస్తున్నారు. అక్క చెల్లెళ్లంతా ఆత్మగౌరవంతో బతకాలన్నదే ఆశయంగా పెట్టుకున్నారు. ఇందులో గ్రామీణం, పట్టణ ప్రాంతమన్న తేడా లేదు. తెలంగాణలో మహిళలంతా ఒక్కటే, అందరినీ సమానంగానే చూస్తున్నారు. రేవంత్ అన్నా అని పిలిచిన చెల్లెల్ని పెడచెవిన పెట్టలేదు. చదువుకునే రోజుల్లో రెంట్కు ఉన్న ఇంటి ఓనర్ అక్కను మర్చిపోలేదు. అదే ఆప్యాయత, అదే కలుపుగోలుతనం. పెద్ద పెద్ద పదవులు రాగానే జనాన్ని పక్కన పెడుతున్న రోజులివి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం గ్రౌండ్ రియాలిటీ మర్చిపోలేదు. ఏ సభలకు వెళ్లినా నోరారా అక్క, చెల్లి అని పిలవడమే కాదు, వారికి ఇచ్చే ప్రయారిటీనే వేరు. ఏ ఊరికెళ్లినా మహిళలకు ఏదో ఒక బెనిఫిట్ చేస్తూనే ఉన్నారు. మహిళలు కూడా సార్ అని, సీఎం అని పిలవడం కాదు, సొంత మనిషి మాదిరి రేవంత్ అని డైరెక్ట్ గా పిలిచేంత పరిస్థితి. సింప్లిసిటీకి కేర్ ఆఫ్ సీఎం అన్నట్టుగా ఎక్కడ హావభావాలు ఉండవు, హంగు ఆర్భాటాలు ఉండవు. ఏ జిల్లాకెళ్లినా, ఎక్కడ బహిరంగ సభ పెట్టినా మహిళా సంఘాలతో ప్రత్యేకంగా మీటింగ్ ఉండాల్సిందే. ఆ మీటింగ్ ఎలా ఉంటుందంటే ఇంట్లో అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముడు ఎలా మాట్లాడుకుంటారో అచ్చంగా అలాగే ఉంటుంది. మచ్చుకు ఈ మీటింగ్ చూడండి, సరదాగా నవ్వులు, అక్క అక్క అని పిలుపులు. ఇది కమిట్మెంట్ అంటే, ఇది సింప్లిసిటీ అంటే. అక్క చెల్లెళ్ల మొహాల్లో చిరునవ్వులు చూడడమే కాదు, వారిని కోటీశ్వర్లను చేసే లక్ష్యం సీఎం రేవంత్ది. మాటలే కాదు, చేతల్లో ఏమేం చేయాలో కూడా చూపిస్తున్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన వాటిని 3 రోజుల్లోనే పట్టాలెక్కించారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో కీలకమైంది మహాలక్ష్మి పథకం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే చాలు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం. ఇప్పటికే కోట్లాది మంది మహిళలు ఈ లబ్ధి పొందారు. టిక్కెట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇది పేద మధ్యతరగతి మహిళలకు చాలా ఉపయోగపడింది. తక్కువ వేతనాలకు పనిచేస్తున్న వర్కింగ్ ఉమెన్స్ పాలిట కల్పతరువైంది. బస్ పాస్ కోసం పెట్టే ఆ 2-3 వేల రూపాయలు తమ పిల్లల ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. ఇది చాలదా ఒక నిర్ణయం ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో చూపడానికి? అంతేకాదు, 1000 దాటిన గ్యాస్ సిలిండర్ను 500కే ఇప్పిస్తున్నారు. సో ఏ పని చేసినా మొదట మహిళాభ్యుదయం కోసమే సీఎం అడుగులు ఉంటున్నాయి. మహిళలకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి, వారిని వ్యాపార రంగంలో ముందుకు తీసుకువెళ్లాలి. పొదుపు సంఘాలైతే తక్కువ వడ్డీలకే రుణాలు ఇప్పించాలి. ప్రతి పనిలో సబ్సిడీలు ఇవ్వాలి. వారిని ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కించాలి. సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలి. ఇదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం. ఆ దిశగా ముందడుగైతే పడింది. రాష్ట్రంలోని మహిళా సంఘాల్లోని ప్రతి సభ్యురాలికి ఏడాదికి 2 క్వాలిటీ చీరలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళా సమాఖ్య సభ్యులున్నారు. సొంత ఆడబిడ్డలకు ఎలాంటి చీరలు అయితే ఇస్తారో 1000 కోట్లతో ఏడాదికి 2 క్వాలిటీ చీరలను ప్రతి సమాఖ్య సభ్యురాలికి ఇస్తామని చెప్పడం కమిట్మెంట్. అంతేకాదు, మహిళలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవడం, శిల్పారామంలో మహిళలు తయారు చేసిన వస్తువులు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేయడం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే పని అప్పగించడం, మహిళా సంఘాలతో బస్సులు కొనిపించి ఆర్టీసీలో వినియోగించడం, మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు పెట్టించడం, సోలార్ ప్లాంట్లు, ఇలా ఒక్కటేమిటి, ఏ రంగాల్లో వ్యాపారాభివృద్ధి అవకాశాలు ఉన్నాయో అవన్నీ చేసి చూపిస్తున్నారు సీఎం. నిజానికి ఏ రాష్ట్రంలోనూ ఇలా మహిళల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి లేదు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా దేశ చరిత్రలో తొలిసారి 4000 మహిళా సంఘాలతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఎవ్వరూ ఊహించని స్కీమ్. మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమంపై నిర్ణయం తీసుకోవడం సీఎం ఆలోచనే. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మహిళల అభివృద్ధిపై త్వరలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ సంకల్పాన్ని ఒక అన్నగా బలంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంకల్పం గొప్పదైతే విజయం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మహిళల అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ తీసుకుంటున్న చొరవతో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మహిళా సంఘాలు కళకళలాడుతున్నాయి. కీలక వ్యాపారాల్లో భాగస్వాములు చేయడం ద్వారా వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఎవ్వరూ ఊహించని కార్యక్రమాలను సీఎం పట్టాలెక్కించబోతున్నారు.